హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ షైన్ విఆర్ డైరీస్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా మేనమామ ఇంటి గృహప్రవేశము. ఇంకా మా మేనమామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు. ఇంకా వాళ్ళకి అమ్మ తర్వాత ఆడపడుచు అంటే మనమే కదా. సో మా మేనమామ ఇంట్లో ఆడపడుచు చేసే ఫార్మాలిటీస్ అన్నీ కూడా నేను మా ఆయన అయితే చేశాము. ఇంకా ఎవరిదైనా అంతే, గృహప్రవేశము అంటే అంత మార్నింగ్ ఎవరికి పాసిబుల్ కాదు. ఎవరైతే మెయిన్ అక్కడ అవసరమో వాళ్ళం మాత్రమే ఉంటాము. ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి కూడా అప్పుడు లేవలేదు, పిల్లలతో అసలు కుదరలేదు. ఇంక ఇప్పుడు ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఆడపడుచు కావాలని అంటే ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టి ఇంకా రెడీ అయ్యి అయితే వచ్చాము. ఇంకా బయట అయితే ఫస్ట్ మనము ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూరాడు అవన్నీ చేస్తారు కదా, అవన్నీ ఫార్మాలిటీస్ అయితే చేసాము. అవన్నీ చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఇంటి కళ్యాణము, నవగ్రహాల పూజ, ఇంకా సత్యనారాయణ వ్రతము, ఇంకా యజ్ఞము, అవన్నీ కూడా ఒక్కొక్కటి అట్లా సందడిగా మొత్తం అయితే అన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరిగాయి. ఇంకా మేమైతే ఆ రోజు ఇంట్లో వాళ్ళందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము. అసలు చాలా ఫన్నీగా రీల్స్ ఇంకా అవన్నీ కూడా, అసలు అదంతా కూడా ఒక మంచి మెమొరీ. వీడియో మొత్తం కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆడపడిచే ఇంటి గడప కడగాలంటారు కదా, ఇంటి గడప కడిగి ఇంకా గడప పైన నవధాన్యాలు, పూలు అవన్నీ పెట్టి కూడా ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత ఇంకా అందరం కూడా ఇంట్లో అడుగు పెట్టాము. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ కూడా జరిగిపోయాయి. మా మేనమామ అయితే ఈ ఇంటి కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సొంత ఇంటి కళ తన కళ అయితే నెరవేరింది.
మా మేనమామతో పాటు అత్తయ్య కూడా ఇద్దరు చేయి చేయి కలిస్తేనే చప్పట్లు కదా, ఎవరైనా అంతే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కష్టపడితేనే కదా. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అంతే, చాలా కష్టపడి ఈ ఇంటిని అయితే కట్టారు. ఎవరిదైనా అంతే కదండి, సొంత ఇంటి కళ అంటే వాళ్ళకి అంతే, ఇంకా అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు కదా. ఇంకా మా మామ వాళ్ళు అయితే చాలా కష్టపడారు, చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి ఈ స్టేజ్లో వచ్చి ఇప్పటికైతే ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇంకా అందరం కూడా చాలా హ్యాపీ, ఇంట్లో వాళ్ళంతా కూడా. ఇంకా ఫైనల్గా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాం.
వాళ్ళ డ్రీమ్ హౌస్లోకి అడుగుపెట్టారు చాలా సంతోషంతో. ఇంకా ఫస్ట్ అయితే పూజ గదిలోకి వెళ్ళి దీపం ముట్టించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే నవగ్రహాల పూజ అయితే అవుతుంది. నెక్స్ట్ పూజ ఇంకా వీళ్ళు ఈ పూజ మీద కూర్చున్నారు కదా అని చెప్పేసి ఒక్కొక్కరం ఒక్క దాంట్లో కళ్యాణానికి కొందరం రెడీ చేసాము, ఇంకొందరం సత్యనారాయణ పూజ పీఠానికి రెడీ చేసాము. ఇంకా అవన్నీ కూడా ఇంకా హోమంకి అవన్నీ కూడా సెటప్ మేము అన్నీ కూడా రెడీ చేసి పెట్టాము. ఇంకా అవన్నీ చేసాము. ఇంకా మేమైతే వచ్చాం కదా, అవన్నీ చేసే టైంలోనే ఖాళీగా టైం ఉందని చెప్పేసి ఫస్ట్ మనం ఇంటి గృహప్రవేశము ఇంకా పెళ్ళైనా సరే ఫస్ట్ గాజులు అయితే పెట్టుకుంటాం కదా, ఇంకా ఉన్న వాళ్ళమైతే పెట్టుకుందాం అని చెప్పేసి మా వదిన, నేను, ఇంకా మా పిన్ని, ఇంకా మా అత్త వాళ్ళ అత్తయ్య మేమైతే గాజులు అయితే పెట్టుకుంటున్నాము. మా మామ అత్తయ్య అయితే పూజలో బిజీగా ఉన్నారు. సో ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ముహూర్తం టైం లేట్ అవుతుందని మా వారు నేనైతే పాలు కూడా పొంగించేసాము.
ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాక మళ్ళీ ఇంకా అందరు వచ్చారు. అందరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అందరికీ పెట్టాలని చెప్పేసి మా అత్తయ్య ఇంకా మా కజిన్ ఇంకా అందరం కూడా పెట్టుకోవాలని గాజులు అయితే అందరం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పెట్టిస్తారు కదా. సో ఇంకా అందరం కూడా ఒకే దగ్గర అలా కూర్చొని ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కళ్యాణము, హోమము అవన్నీ కూడా జరిగిపోయాయి. ఫస్ట్ పూజ అవ్వగానే వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఓడి బియ్యం పోసుకున్నారు. తర్వాత మాకు ఓడి బియ్యం పోసారు. ఇంకా ఈ ఓడి బియ్యం ఫంక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసాము. ఇంకా ఇల్లంతా కూడా పిల్లలతో చాలా సందడిగా ఉంది. పిల్లలంతా కూడా ఆటలతో మొత్తం మునిగిపోయారు. చాలా బిజీగా ఉన్నారు. చూడండి ఎలా ఆడుతున్నారో పిల్లలంతా కూడా. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయాక లంచ్ చేశాక ఈవినింగ్ అలా కాసేపు కబుర్లు చెప్పుకొని మా మేనమామ కూతురు అంటే మా మరదలకి శారీ ఫంక్షన్ చేసాము. అంటే శారీ ఫంక్షన్ ముందే అయింది, కాకపోతే ఇంట్లో అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఫోటోషూట్ అలా పెట్టుకున్నాము ఇంట్లోనే. ఇంకా మొత్తం తననైతే రెడీ చేసి చైర్ సెటప్ అవన్నీ తెచ్చేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా ఫోటోలు దిగాము. ఇదండి టోటల్ వీడియో. మా మేనమామ ఇంటి గృహప్రవేశము, ఇంకా మా మరదలు హాఫ్ శారీ ఫంక్షన్ కూడా. ఆ రోజంతా కూడా చాలా సందడిగా, చాలా బాగా, చాలా ఎంజాయ్ చేసాము. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.